ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుతున్న మా దేవా, మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతను మమ్ములను, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని భద్రపరిచి క్షేమాన్ని దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఈ లోకపు అనే ఈ యాత్రలో మరొక రోజును మా జీవితంలో అనుగ్రహించిన దేవా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని తండ్రి లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అవును ప్రభువా, ఈ రోజున ఈ లోక మనుషులు ఏ విధంగా జీవించినప్పటికీ, వారు ఎటువంటి విధమైన పనులు కలిగి ఉన్నప్పటికీ, మేము వారి వలె ఉండకుండా అయా మీరు చెప్పిన విధముగా నీతిమంతులుగా జీవిస్తూ అయా ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయమని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెన్నిసార్లు కూలద్రోయాలను చూసినా, ఎవరు మమ్మల్ని పడద్రోయాలని ఆలోచిస్తున్నా, మీరు మాత్రం మా యొక్క స్థలాలన్నిటినీ ఆశీర్వదింపబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. బిడ్డలు అడుగుతున్న ప్రతి వాటిని మీ చిత్తానుసారముగా ఈ రోజున వారికి దయచేయండి. ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. వారు కలిగి ఉన్న ఆలోచనలన్నిటిలో కూడా విజయము సాధించుటకు కృప చూపించండి ప్రభువా. అయా ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి, ఆశీర్వదించండి. క్షేమకరమైన ప్రయాణములు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దేవదూతల కంచెను దయచేయండి ప్రభువా. అయా బిడ్డలందరూ కూడా ఏ ప్రమాదము, ఏ అపాయము కలగకుండా అయా సురక్షితముగా వారి గమ్య స్థానాలు చేర్చబడుటకు కృపానుగ్రహించండి. ఈ రోజున మా పనులలో కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళమని, అయా మా శత్రువుల నుంచి, అపవాది యొక్క తంత్రముల నుంచి మాకు విడుదల దయచేసి ప్రతి పనిలో ఆశీర్వదింపబడిన వారి వలె, ఫలించు వారి వలె మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. అయా ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి లేమిని చూడకుండా సమృద్ధిలో జీవించుటకు కృప చూపించండి అయ్యా. ఆర్థికంగా బలపరిచి స్థిరపరచండి. అప్పుల్లోంచి విడుదల దయచేయండి. ఆత్మీయతలో వృద్ధిని అనుగ్రహించండి. మంచి ఆరోగ్యముతో ప్రతి బిడ్డను ఈరోజు నింపమని, మంచి భోజనమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయనా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు అయా వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. అయా ఆపరేషన్స్, డెలివరీస్, చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారు నాయన, వారికి ప్రతి వాతావరణమును అనుకూలపరచమని అడుగుతున్నాము. అయా ఈ రోజున సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానుల వలె ప్రవర్తిస్తూ ఏ ఒక్కరితోనూ అనవసరమైన గొడవల్లోకి వెళ్లకుండా ప్రభువా అయా శాంతి సమాధానాలు కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి ఈరోజు అనుగ్రహించమని ప్రభువా, మీ వాక్యానుసారముగా ఈరోజు జీవిస్తూ మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా, మీ నామానికి మేము అవమానము తేకుండా జాగరూకులమై తండ్రి మీ బిడ్డల వలె జీవించుటకు కూడా మాకు సహాయం అనుగ్రహించమని, మేము ఈరోజు ఏ విషయంలో సరిచేయబడాలో ఆ విషయంలో మమ్మల్ని సరిచేయండి నాయనా. తండ్రి మీ కృప, మీ దయ వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క నామాన్ని చెబుతూ, మీ ప్రేమను ప్రకటిస్తూ, మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్సులై ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.